కూడా నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నేనైతే చాలా రోజుల తర్వాత, కనీసం ఒక 10 రోజులు అయితే అయింది, ఓన్లీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒక వీడియో కూడా నేను లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే నేను మా ఊరు ఉద్దానంలో ఉంటుందండి, కవిటి మండలం, కుసుంపురం గ్రామము, శ్రీకాకుళం జిల్లా. ఉద్దానం అనమాట. ఇచ్చాపురంకి ఒక 20 కిలోమీటర్ల ముందు ఉంటుంది, సోంపేట దగ్గర అనమాట మా ఊరు. ఓకేనా. అక్కడ మా చిన్న వాళ్ళ గుడి ఉందన్నమాట ఊర్లో. శ్రీ 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 వేణుగోపాల స్వామి దేవస్థానం. అక్కడ మన గరుడ స్తంభం అంటే ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయితే జరిగింది జూన్ 5, 6, 7. అయితే ఈ వీడియోస్ మేమైతే 2వ తేదీకి ఊరికి వెళ్ళిపోయాం అనమాట, ఒక 4 days ముందేని. అక్కడ గుడి క్లీనింగ్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే గుడి క్లీనింగ్ చేసేటప్పుడు మా ఊర్లో అయితే అమ్మవారు సంబరం కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా. అమ్మవారు కూడా వచ్చింది అక్కడికి నాట్యం కోసం. నాట్యం చేశారు. అలాగే మా చిన్న అంటే మాకు చిన్నాన్ కూడా, అలాగే నాకు ఆధ్యాత్మిక గురువు గారు కూడా మా చిన్నాన్ గారు. ఓకేనా. ఆయనకి కాళికమ్మ వేషం వేసిన ఆయన, కాళికమ్మ కాదండి, కాళికమ్మ వేషం వేసిన ఆయన ఎలాగ కృతజ్ఞత చెప్పుకుంటారో, ఎలాగ ధన్యవాదాలు చెప్పుకుంటారో, ఎలాగ నమస్కారం చేస్తారో ఆ వేషంలో కూడా అది మీరు చూడండి. ఓకేనా. పూర్తిగా క్లీనింగ్ ప్రాసెస్ నుండి మొత్తం ధ్వజస్తంభం ప్రతిష్ట వరకు మీకు లైన్ వైజ్గా నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయితే నేను మా వైజాగ్ అయితే వచ్చానండి మా ఇంటికి. ఓకేనా. ఇక్కడ నుండి మీకు డైలీ వైజ్గా, ఎందుకంటే చాలా వరకు కాశీ నుండి వచ్చారు, అలాగే మన ఆర్టిస్టులు కాశీ నుండి వచ్చారు, శ్రీలంక నుండి వచ్చారు, చాలా ప్రదేశాల నుండి అయితే వచ్చి కథకు రకరకాల నాట్యాలు అయితే చేశారు మా శ్రీ 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 వేణుగోపాల స్వామి దేవస్థానం మండపం పైన. మీరు కూడా చూడండి. ఓకేనా. ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుండి అంటే తెల్లవారు ఒక వీడియో, సాయంత్రం ఒక వీడియో, ఆ రకంగా అయితే నేను, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఓకేనా. అదంతా కూడా మీకు అప్లోడ్ చేసి మీకైతే అందిస్తాను నేను వీడియోస్. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కుసుంపురం వాళ్ళు అయితే వాళ్ళ గ్రూప్స్లో, అలాగే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కొంచెం షేర్ చేయండి. మన కుసుంపురంలో ఇంత మంచి ప్రోగ్రామ్స్ అయ్యా అనేసి అనుకోవాలి. అలాగే మా అన్నయ్య గారు ప్రసాద్ గారు మన చిన్న వాళ్ళ కొడుకేనమాట, మా గురుగారు కొడుకేనే, చిన్న కొడుకు. ఆయనైతే BHU బనారస్ హిందూ యూనివర్సిటీ అక్కడ ప్రొఫెసర్ అనమాట, మృదంగిస్ట్, A గ్రేడ్ మృదంగిస్ట్. డాక్టరేట్ అయితే ఎలాగా దొరికిపోయింది. మన ఉగాది అవార్డ్స్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు, ఆయనైతే ఆయన చేత అవార్డు కూడా తీసుకున్నారనమాట. అలాగే ఇప్పుడు A గ్రేడ్ మృదంగిస్ట్ అనమాట మన ఉద్దానంలో. A గ్రేడ్ అంటే మనం ఇచ్చింది కాదండి, మన ప్రజలు ఇచ్చింది కాదు, గవర్నమెంట్ A గ్రేడ్ అతనికి సర్టిఫికేట్ ఇచ్చిందనమాట. అంత నీట్ అండ్ క్లీన్గా అయితే మృదంగం వాయిస్తారు. అదంతా కూడా మీకు ముందు చూపిస్తాను. ఇప్పుడైతే గుడి క్లీనింగ్ అంటే వాషింగ్ అవుతుంది. అలాగే యజ్ఞశాల అదంతా కూడా మీకు చూపిస్తాను. అలాగే మన స్వామివారి విగ్రహాలు, బట్టలు అన్ని కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ. కింద కూడా అలాగే కరెక్ట్ మరి ఇంకా రామ్ తెచ్చాడట రామ్ మన
ఫ్యాన్ వేస్తే ఓ ఓ ఆడుతూ రాను కిందకి దిగవా ఒకసారి, కిందకి దిగవా. ఎందుకు అలాగా ఆడుతున్నా అది కొట్టినే కాల్ జుమ్ అని అంతే. ఏం చేయట్లేదు కదా నిలిచి నాకు దిగు పడుకోలేమో పడుతుంది. అర్థ వల్ల అడిగి వెలిగింది. సరైన టైంకి వచ్చాను.